తెలంగాణ భవన్ ముందు ఏర్పాటు చేసిన హరీష్ రావు ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. హరీష్ రావు బర్త్డే సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిని జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. ఫ్లెక్సీల తొలగింపుపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఫైర్ అయ్యారు. ప్రభుత్వం కావాలనే తొలగించిందంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తమ అభిమాన నాయకుడు ఫ్లెక్సీలు కడితే ఓర్వలేక ప్రభుత్వం కుట్రలు చేస్తోందంటూ ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, హరీష్ మాజీ మంత్రి హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ ముందు భారీ ఎత్తున అభిమానులు కార్యకర్తలు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఫ్లెక్సీలను అన్ని కూడా ఈ తెల్లవారుజాము నుంచే జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించడం జరిగింది. జీహెచ్ఎంసీ సిబ్బంది ఫ్లెక్సీలను తొలగించడం పట్ల టీఆర్ఎస్ కార్యకర్తలు హరీష్ రావు అభిమానులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమాన నాయకుడి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కక్షపూరితంగా తొలగించారని చెప్పి పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. అంటే రోడ్డుకు యువతల వైపు ఫ్లెక్సీలను తొలగించినా పర్వాలేదు, కానీ తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా జీహెచ్ఎంసీ అధికారులు తొలగించడం పట్లనే కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా అభిమానంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడం మాత్రం సరికాదని చెప్పి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే జీహెచ్ఎంసీ సిబ్బంది మాత్రం పై అధికారుల ఆదేశాలతోనే తాము ఈ ఫ్లెక్సీలను తొలగించామని చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.